హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోర్ నడింపల్లి యూట్యూబ్ ఛానల్. ఈరోజు నెషనకోటన్కి అయితే వచ్చేసాం మనం. ఈరోజు ఏకాదశి కాబట్టి గుడి దగ్గరికి వచ్చాం. నరసింహస్వామి గుడి మన బ్యాక్ సైడ్లో కనపడుతుంది చూడి, అదే గుడి. అక్కడ ఈ గుడి అయితే కొత్తగా కట్టడం జరిగింది. సుమారు వేలల్లో జనాలు అయితే వచ్చారు. గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. చూడండి, గుడి అయితే ఇదే. చూడండి ఎట్లుందో ఫ్రెండ్స్. ఈరోజు ఇక్కడ దేవుని ఊరేగింపు అండ్ ఉట్లపరస అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, గోపురం అయితే ఇక్కడ హైలైట్ అనేది గోపురం ఒక్కటే. గోపురం మాత్రము చూసేదానికి మన తలకి అయితే చూడాలి. ఇది ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది చూడండి మొత్తం అంతా ఇట్లుందో. ఇది 3 రోజుల మంటే ఈ పరస అయితే జరుగుతూ ఉంది. చూసుకున్న జనాలు అయితే ఇప్పుడు కొంచెం ఎండ కాబట్టి కనిపించరు. ఇది పోలీసు వారి నిబంధనలు. ఎందుకంటే ఎక్కువ తొక్కిసలాట అనేది ఎక్కువగా జరుగుతుంది కాబట్టి పోలీసు వారు ముందుగానే హెచ్చరిక అనేది ఇస్తారు. కాబట్టి మనం దానిని పాటించాలని వాళ్ళు మన కోసం చూస్తున్నారు. పోలీసు వారు కూడా ఉన్నారు. ఇక్కడ నరసింహస్వామి గుడి అయితే బీభత్సంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ముందుగా మనం చూసుకోవచ్చు. మనం ఏడన్నా పరిస్థితి జరిగిన మనకు ముందుగా కనిపించేది షాపులు. పిల్లలు ఆడుకునే వస్తువులు కానీ, తినే వస్తువులు కానీ, మన గుడికి కావాల్సిన సామాగ్రి కానీ ప్రతి ఒక్కటే మనకి ఇక్కడ దొరుకుతాయి. చూసుకోండి, ఇంకా బిగిస్తున్నారు. చూసుకోవచ్చు, ప్రతి ఒక్కటి మనము అబ్జర్వ్ చేయొచ్చు. చూసుకోండి, జనం అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే తక్కువగానే ఉన్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. వాళ్ళు ఉట్లపరస అయితే 2 గంటలకి స్టార్ట్ అవుతుందని చెప్పారు వాళ్ళు. అందుకనే మేము మొత్తం అంతా ఇక్కడ కవర్ చేయడానికి అయితే వచ్చాము. చూసుకోండి, ఇంకా మొత్తం అంతా ఇంకా రెడీ చేసుకుంటున్నారు. ఇంకా టైం 2 గంటలు కాబట్టి పోలీసు వారు కూడా ముందుగానే హెచ్చరిస్తున్నారు. ఇక్కడ జనాభా ఎక్కువగా వస్తారు, దూరంగా పెట్టుకోండి మీ అంగన్లన్నీ. సో పోలీసు వారు కూడా హెచ్చరిక చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కటి సర్ది కొంచెం ముందరికైతే వాళ్ళు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. చూసుకోవచ్చు, మనం చూసుకోండి. మనం చూసుకునేసరికి మనకి ముందరైతే ఒక చిన్న గజస్తంభం అయితే కనపడుతుంది. ఇదైతే ఇక్కడ 2 గజస్తంభాలు అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు, ఇది గోపురం చూసుకునేసి మనం లోపలికి వెళ్ళేసి దేవుణ్ణి అయితే మనం దర్శనం అయితే చేసుకున్నాము. ఇదైతే మనం పోవడానికి ముందర ఎంట్రీకి పోయే ముందర స్వామివారు ఫోటో పెట్టి టెంకాయలు ఇక్కడే కొడుతున్నారు. ఎందుకంటే లోపలైతే కొట్టిరంట. అందుకోసమని స్వామివారి ఫోటో పెట్టుకొని ఇక్కడే స్వామివారు టెంకాయలు కొట్టిస్తున్నారు. ఇప్పుడు మనం లోపలికైతే వెళ్ళిపోదాం. గుడి ఈ మధ్య కట్టించినారు. చూసుకోవచ్చు, మనము ఎంత డెకరేషన్ అయితే చేసినారో చూసుకోండి. మొత్తం పూలతో బాగా అలంకరణ చేసి జనాభా ఎక్కువగా ఉన్నారు ఇక్కడే. చూసుకోవచ్చు, మనకు పోవడానికి కూడా లేకుండా జనాలు అయితే ఎక్కువగానే ఉన్నారు. మనం ముందుగా లోపలికి వెళ్ళేసరికి ఇక్కడ కళ్యాణ మండపం అయితే కనపడతాం. చూసుకోవచ్చు, దానికి ముందుగా స్వామివారి ఊరేగింపు రథం అయితే మనకి కనిపిస్తుంది. చూసుకోవచ్చు, మొత్తం అంతా ఈ రథం పైన స్వామివారిని ఊరేగిస్తారంట. ఇక్కడైతే వాళ్ళు చెప్తున్నారు. మనమైతే చూసుకోండి స్వామివారు మొత్తం అంతా. ఇక్కడైతే కమిటీ సభ్యులు అయితే ఉన్నారు. వాళ్ళైతే వచ్చిన భక్తులతో అయితే వాళ్ళు ఇచ్చే చందన అయితే రాసుకొని వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. చూసుకోండి, ఇది ముఖ్యమైన గజస్తంభం. స్వామివారి ముందు కనబడుతున్న ఈ గజస్తంభం చూసుకోవచ్చు. మనము మొత్తం అంతా ఇతులతో అయితే చేసినారు.
ఇది కూడా ఈ మధ్య దేవుణ్ణి గుడి రెడీ చేసినారు కాబట్టి గజస్తంభం కూడా రెడీ చేసి పెట్టినారు. చూసుకోవచ్చు స్వామివారి గోపురం అయితే కనపడుతుంది. స్వామివారి గోపురం కూడా బాగానే కట్టినారు. చూసుకోవచ్చు స్వామివారి లోపలికైతే ఇలా ఉంటుంది. చుట్టూరా అయితే కళ్యాణ మండపంలో అయితే కనపడుతున్నాయి. చూసుకోండి చుట్టూరా స్వామివారి కళ్యాణ మండపంలో మనం ఏదైనా పెళ్ళిళ్ళు అలాంటివి ఏమైనా చేసుకోవాలనుకుంటే ఈ కళ్యాణ మండపంలో అయితే చేసుకోవచ్చు మనము. దానికి కూడా ఛార్జ్ అనేది తీసుకుంటారు. ఇక్కడ చూసుకోండి స్వామివారిని అయితే మనం ముందుగా దర్శించుకునే ముందు ఇక్కడ ఉండీలు అయితే ఉంటాయి. మనం ప్రతి దేవుని దగ్గర అయితే 2 ఉండీలు ఉంటాయి, కానీ ఇక్కడ స్వామివారికి అయితే ఒక ఉండి ఉంది. ఇక్కడైతే స్వామివారికి పూజ జరిగే టైంలో అయితే దాన్ని ఆన్ చేస్తారు. అక్కడ డప్పు సౌండ్లు అయితే జరుగుతాయి. ముందు సైడ్ అయితే విగ్రహం అయితే ఉన్నాయి. స్వామివారి కొటేషన్ ఒకటి అయితే రాసినారు, మీరు చదువుకోవచ్చు. నేనైతే చదవలేదు, ఎందుకంటే మీరు కామెంట్లో చెబుతారనే దాంతో నేను కూడా ఉన్నాను. చూసుకోవచ్చు జనాలు అయితే స్వామివారిని దర్శించుకోవడానికైతే ముందుకైతే వస్తున్నారు. చూసుకోవచ్చు. ఇప్పుడు స్వామివారిని అయితే చూసేద్దాం మనం. చూసుకోండి స్వామివారి చూస్తుంటే మాత్రం స్వామివారు లేచి వచ్చేటట్టుగా ఉన్నాడు. దీంట్లో స్వామివారి స్పెషల్ ఏమంటే స్వామివారి వెనుక గజస్తంభం అనేది ఇంకా ఒకటి ఉంది. అది పెట్టిండేది స్వామివారిని పెట్టుకు ముందరే గజస్తంభం అనేది ఉందంట. ఇక్కడ ఉన్న కమిటీ నెంబర్లు ఊర ప్రజలైతే చెప్తున్నారు. చూసుకోవచ్చు మనం స్వామివారి వెనక గజస్తంభం అనేది కనపడుతుంది మీకు. చూసుకోవచ్చు నా ఫ్రెండ్స్. చూసుకోండి స్వామివారి గుడి అయితే ఇలాగుంది. చూసేకి స్వామివారి గుడి చిన్నగానే కనపడుతుంది, కానీ దీనికైన ఖర్చు మాత్రం మీకు తెలిస్తే మాత్రం మీరైతే ఆశ్చర్యపోతారు. అంత ఖర్చు అయితే జరిగింది దీని ఖర్చు. ఎందుకంటే నేను బయట ఉన్న కమిటీ నెంబర్లతో అయితే కనుక్కొని నేనైతే వాళ్ళ దగ్గర విచారించుకున్నాను. వాళ్ళతో నేను మాట్లాడిద్దాం అనుకుంటే లేదు, ఇప్పుడు మేము బిజీలో ఉన్నాము, ఇప్పుడైతే అయ్యలేదన్నారు. కాబట్టి నేను అన్నీ వాళ్ళతో ఉన్న డీటెయిల్స్ అయితే అన్నీ నేను కవర్ చేశాను. చెప్పరు ఎవరు ఇచ్చిందైతే కాదంట, వాళ్ళే వేసుకుని చేసినారంట. కానీ దాతలు కూడా కొందరు ఉన్నారంట, వాళ్ళు ఇచ్చిన వాళ్ళ దాతల పేర్లు అయితే చెప్పడం అయితే లేదు. చూసుకోండి ప్రతి భక్తుడు వాళ్ళకి తోచినంత విరాళం అయితే రాసిచ్చి పోతున్నారు. ఇక్కడ అన్నదానం అనేది జరుగుతుంది. చూసుకోవచ్చు మనం అన్నదానం, ప్రతి వచ్చిన భక్తునికి అన్నదానం అయితే జరుగుతుంది. చూసుకోండి మొత్తం అంతా అయితే అన్నదానం.